మాస్టర్స్ ఈరోజు మనం ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞాన సిద్ధాంతాల గురించి తెలుసుకుందాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రిజీకి నా ఆత్మవందనాలు. నా తల్లిదండ్రులకు, గురువులకి, విశ్వానికి కృతజ్ఞతలు. ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞాన సిద్ధాంతాలు. ఆత్మ సిద్ధాంతం. ఈ శరీరాన్ని మనం ఒక రథమని, మరి అందులో ఉండే మనల్ని రథాన్ని తోలే రథికుడు అంటాము. అందుకే మన శరీరంలో ఉండి దాన్ని నడిపించే ఆహ్, ఆత్మస్వరూపులం అన్న సత్యాన్ని మనం సదా ఎరుకలో ఉంచుకోవాలి. అన్ని మతాలు మరి అందరు గురువులు కూడా బోధించే సత్యం ఇదే. జన్మ, పునర్జన్మ సిద్ధాంతం. రెండో సిద్ధాంతం. అలాగే ఒకానొక ఆత్మ ఒక శరీరాన్ని ఎంచుకొని కొన్ని అనుభవాల కోసం మొట్టమొదటిసారిగా ఈ భూమి మీద పుడితే దాన్ని జన్మ అంటాము. అదే ఆత్మ మళ్ళీ రకరకాల వాసనలతో కూడి రకరకాల శరీరాల్లో జన్మలు తీసుకుంటూ, రకరకాల కర్మలు చేస్తూ, ఈ భూలోకానికి వస్తూ, పోతూ ఉంటే వాటిని పునర్జన్మలు అంటాము. ఇదంతా కూడా ఆత్మ తన ఎదుగుదల కోసం కావాలని సృష్టించుకునే ఒకానొక ఆత్మ ప్రణాళిక. ఇందులో తల్లి, తండ్రి, తోబుట్టువులు, భర్త, భార్య ఇంకా ఇతరత్రా బంధుగణం, స్నేహగణం మరి పరిసరాలు అన్నీ కూడా ఆత్మ తన స్వ ఇచ్ఛ ప్రకారమే ఎన్నుకుంటుంది. సో, మాస్టర్స్ ఇక్కడ మనమే ఎవరు అన్నీ ఎన్నుకుంటామని ఇక్కడ చెప్తున్నారు. మన ఇచ్చ ప్రకారమే ఎవరు తల్లిదండ్రులు కావాలి, ఎవరు తోబుట్టువులు కావాలి, ఎవరు భార్య, భర్తగా ఉండాలి, ఎవరు మన బంధుగణాన్ని, స్నేహగణాన్ని, మన చుట్టూ ఉన్న పరిసరాలను కూడా మనమే ఎన్నుకుంటామని చెప్తున్నారు. ఇక్కడ ఎవరి ఇష్టం వారిది. కనుక ఒకటో, పదో, వందో మరి 10, 100లో ఎవరికి ఇష్టమైనన్ని జన్మలు వాళ్ళే తీసుకుంటారు. దీనినే మనం జన్మ, పునర్జన్మ సిద్ధాంతం అంటాము. మూడవ సిద్ధాంతం కర్మఫల సిద్ధాంతం. ఈ భూలోకంలో జన్మ తీసుకున్నాక మనం చేసే ఏ రకమైన కర్మ అయినా వెంటనే తిరిగి మనం అదే ప్రతిఫలాన్ని పొందటమే కర్మఫల సిద్ధాంతం. కాబట్టి మనం ముందుగా కర్మ చేసే విధానాల్లో అత్యంత జాగరూకతతో ఉంటే కర్మ ఫలితాన్ని గురించి బెంగపడనవసరం లేదు. అందుకే ఈ కర్మఫల సిద్ధాంతం పట్ల మనం అత్యంత ఎరుకతో ఉంటూ అన్ని రకాల హింసలను మానాలి. మరి శుద్ధ శాకాహారులమై వెలిసిల్లాలి. సో, ఈ సిద్ధాంతంలో ఏం చెప్తున్నారంటే, మనం ఏ కర్మ చేస్తే అది మనకే వస్తుంది. అంటే మనం మాంసాహారులమయ్యి హింస చేస్తుంటే, మనకు కూడా ఆ హింస యొక్క ఫలితం వస్తుంది. కాబట్టి శుద్ధ శాకాహారులమై ఉండాలి అని చెప్తున్నారు ఇక్కడ పత్రిజీ. నాలుగో సిద్ధాంతం పురోగమన సిద్ధాంతం. ఎప్పుడైనా, ఎక్కడైనా మరి ఏ క్షణమైనా కూడా ఆత్మకి పురోగమనమే కానీ తిరోగమనం అన్నది ఎన్నటికీ ఉండదు. సాధారణంగా మన ఒక విద్యార్థికి ఒకానొక పరీక్షలో 20% మార్కులు వస్తే అతడు ఫెయిల్ అయ్యారు అంటారు. కానీ ఆ పరీక్షలో 100కి 20% మార్కులు తెచ్చుకున్న ఆ విద్యార్థి నాకు ఆ సంబంధిత సబ్జెక్ట్‌లో కనీసం 20% పరిజ్ఞానం ఉంది. మరి నేను ఇంకా 80% తెలుసుకోవాల్సింది అన్న జ్ఞానాన్ని పొందుతాడు. ఇలా అతడు తన గురించిన సంపూర్ణ అవగాహన మరి జ్ఞానాన్ని తాను పొందడం అనేది అపజయం ఎలా అవుతుంది? కాబట్టి ఎవరైనా సరే ఫలానా విషయంలో అపజయం అయ్యారు అనుకోవడం మూర్ఖత్వం తప్ప మరేమీ కాదు. ముఖ్యంగా తల్లిదండ్రులంతా కూడా తమ పిల్లల పట్ల ఇలాంటి మూర్ఖత్వాలు వదిలిపెట్టాలి. సో, ఫిజికల్ వరల్డ్‌లో ఇప్పుడు 100కి 20 వస్తే ఫెయిల్ అయ్యారని అందుకు కనీసం మార్కులుంటాయి గదా! 35 అలా. సో, అవి రాకపోతే మనం ఫెయిల్ అవుతాం. కానీ యాక్చువల్‌గా పత్రిక దృష్టిలో ఏంటంటే 20% సబ్జెక్ట్ వాళ్ళు నేర్చుకున్నారు. కాబట్టి వాళ్ళు ఫెయిల్ అవ్వలేదు అంటున్నారనమాట. ఉదాహరణకి సంగీత విద్వాంసులు శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఆదిలో అపస్వరాలు పలక్కుండానే గొప్ప సంగీత విద్వాంసులయ్యారా? సో, ఎవరినైనా మనము గొప్ప పొజిషన్‌లో ఉన్న వాళ్ళని తీసుకుంటే, వాళ్ళు తప్పులు చేయకుండా ఆ పొజిషన్‌కి వెళ్లరు గదా! ఇప్పుడు విద్వాంసులు తీసుకుంటే అపస్వరాలు పలకకుండా గొప్ప సంగీత విద్వాంసులు అవ్వలేరు గదా! ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ చిన్నప్పటి నుంచి ఒక ఆట కూడా ఓడిపోకుండానే ప్రపంచ ఛాంపియన్ అయ్యాడా? అసలు ఫెయిల్యూర్ అన్న పదమే ఈ సృష్టిలో లేదు. అవన్నీ కూడా ఆత్మ పురోగమనానికి ఏర్పాటు చేయబడ్డ సోపానాలే. సో, మన అసలు సృష్టిలో ఫెయిల్యూర్ అనేది లేదనమాట. ఫెయిల్యూర్ అనేది ఇమాజినేషన్. అది మైండ్ చేసే ఇల్యూషన్ అనమాట ఫెయిల్యూర్ అనేది. ఎప్పుడైనా ఎవరైనా నేర్చుకుంటారు. ఇప్పుడు ఒక సపోజ్ ఒక ఎగ్జాంపుల్‌లో ఒక బాస్కెట్ బాల్ ఆడేవాళ్ళు బాల్‌ని అందులో ఎయడం ఫెయిల్యూర్ అనుకున్నారు. అందులో పడలేదు బాస్కెట్‌లో. కానీ వాళ్ళు అటెంప్ట్ చేశారు. ఏదో ఒక టెక్నిక్ నేర్చుకున్నారు. ఎలా వేయాలి అనేది. సో, ఈవెన్ థో మనకి ఫిజికల్ వరల్డ్‌లో అది ఫెయిల్యూర్ అయినా కానీ మా ఆధ్యాత్మిక పరంగా దే ఆర్ లెర్నింగ్ సంథింగ్ ఫ్రమ్ థట్. రైట్. మనం ఎప్పుడు కూడా ఫెయిల్ అవుతామనే భయం పెట్టుకోకూడదు. ఏ పని చేసినా గాని ఫెయిల్ అయినా పర్వాలేదు. సక్సెస్, ఫెయిల్యూర్ 2 ఈక్వల్‌గా చూడాలి. మన ప్రయత్నం మీద మాత్రమే ఫోకస్ పెట్టాలి. మనం సరిగ్గా ప్రయత్నం చేస్తున్నామా లేదా అనే దాని మీద. ఇంకొకటి మనం ఫెయిల్ అవుతామన్న భయంతో అసలు చేయకుండా ఉంటారు కొంతమంది పనులు.
సో, అట్లాంటప్పుడు పెద్ద పని తీసుకోకుండా చిన్న చిన్న పనులు తీసుకొని చిన్న చిన్నగా చేస్తూ ఉంటే పెద్ద పని చేయగలుగుతాం. అంటే మనం డివైడ్ చేసుకుంటే ఆ టాస్క్‌ని. ఐదవ సిద్ధాంతం యోగ సిద్ధాంతం. ఒకానొక విద్యార్థి ఒక పరీక్షలో 20% మార్కులు తెచ్చుకొని, ఆ సంబంధిత సబ్జెక్ట్‌లో నేను ఇంకా 80% తెలుసుకోవాలి అన్న జ్ఞానాన్ని పొందాక, ఇక అతడు చేరుకోవాల్సిన దిశగా తన ప్రయత్నాలను మొదలుపెడతాడు. అందుకోసం కష్టపడి చదువుకుంటూ మరి ఇంకొంచెం అంటే 30% మార్కులు తెచ్చుకోగలిగితే, అది అతడికి పురోగమనమే. అంటే ఇప్పుడు 20% మార్కులు తెచ్చుకున్న విద్యార్థి ఇంకా ప్రయత్నించి ఇంకొంచెం 30 తెచ్చుకున్నారనుకోండి, అప్పుడు అతనికి పురోగమనమే అది. సో, అతను ఇంకా అంటే అతను సక్సెస్ అయ్యాడని అర్థము. ఈవెన్ దో అతను ఫెయిల్ అయినా మినిమమ్ మార్క్స్ 35 రాకపోయినా, అతను ఫెయిల్ అయినా కానీ 20-30కి చేరుకున్నాడంటే అతను అభివృద్ధిలో ఉన్నట్లే. అలా పురోగమనం చెందుతూ ఉన్న విద్యార్థి ప్రతిరోజు ధ్యాన సాధన కూడా చేస్తూ ఉంటే, అతడిలోని పురోగమనానికి అడ్డుపడే ఆలోచనలన్నీ తొలగిపోతాయి. విశ్వశక్తితో అతడి మెదడు యొక్క గ్రహణ సామర్థ్యం పెరిగి, అదే విద్యార్థి అంతే సమయంలో తక్కువ శ్రమతో రెట్టింపు ఫలితాన్ని అంటే 60% మార్కులను పొందుతాడు. సో, ఇక్కడ ఏం చెప్తున్నారంటే అండి యోగ సిద్ధాంతంలో ధ్యానం చేసినప్పుడు నువ్వు అదే కష్టానికి అదే రెట్టింపు ఫలితం పొందుతావు అంటున్నారు. ఎవరైనా సరే విద్యార్థులైనా ఎవరైనా సరే మనము పడే కష్టానికి మనం ధ్యానం చేస్తూ ఒక్కొక్కసారి అంటారు కొంతమంది కళ్ళు మూసుకొని కూర్చొని ధ్యానం చేస్తూ టైమ్ వేస్ట్ చేస్తున్నామని. కానీ మనం ధ్యానం చేయడం వల్ల ఇక్కడ ప్రయోజనం చెప్తున్నారు. ఏ పని చేసినా ధ్యానం చేసి రెట్టింపు ఫలితం పొందుతాం. ఈవెన్ యోగా చేసినా, ఎక్సర్‌సైజ్ చేసినా, ధ్యానం చేసినప్పుడు దానివల్ల వచ్చే బెనిఫిట్‌ని పూర్తిగా పొందుతాము. ఏదైనా ప్రాపంచిక విషయం ఏదైనా సరే అది రెట్టింపు అవుతుంది మనకి. ధ్యానం చేసి అది చేయడం వల్ల. ఇలా ధ్యాన సాధన అతడి పురోగమనాన్ని వేగవంతం చేస్తుంది. మరి దీనినే యోగ సిద్ధాంతం అంటాము. నడిచి వెళ్ళేవాడు వాహన యోగం ద్వారా తన గమ్యాన్ని ఇంకా తొందరగా చేరుకున్నట్లు ఇప్పుడు వాహన యోగం అంటే ఏంటి? తను ఒక వెహికల్‌ని నడపటం కదా! అది ఎట్లా మామూలుగా నడిచి వెళ్తే తక్కువ ఎక్కువ టైంలో ఎళ్తాడు. అదే వెహికల్ మీద వెళ్తే సగం సగం శ్రమతో ఎక్కువ సమయంలో వెళ్తాడు. ఫాస్ట్‌గా వెళ్తాడు. అదే విధంగా యోగ సిద్ధాంతం ఈ ధ్యానం చేసి ఏ పని చేసినా గాని మనం ఫ రెట్టింపు ఫలితం పొందుతాము. ధ్యాన యోగం ద్వారా మనం మన జన్మ ప్రణాళిక అమలులో ఉన్న అవరోధాలను సునాయాసంగా దాటుకుంటూ ఆత్మ పురోగమనాన్ని ఇంకా వేగవంతం చేసుకుంటాము. సో, ధ్యానం లేకపోయినా పురోగమనం ఉంటుంది. కానీ వేగవంతంగా అవుతుంది. ఆత్మ అంటే ధ్యానం చేయని వాళ్ళు ఇంకొన్ని ఎక్కువ జన్మలు చేసుకుంటారు. మనకంటే ఎక్కువ జన్మలు తీసుకుంటారు. మనం ఏం చేసి ధ్యానం చేసి తక్కువ జన్మల్లోనే ఎక్కువ ఫలితాన్ని పొందుతాం. అనేకానే ఆరో సిద్ధాంతం అనేకానేక సిద్ధాంతం. ధ్యానం ద్వారా మనం సత్యశోధన మరియు దైవశోధన చేస్తాము. మరి ఈ సృష్టిలో మనం ఉంటున్న ఒక్క భూలోకమే కాకుండా ఇంకా అనేకానేక లోకాలు ఉన్నాయని, అనేకానేక జీవులు ఉన్నాయని, అనేకానేక జ్ఞానాలు ఉన్నాయని, అనేకానేక కోణాలు ఉన్నాయని తెలుసుకుంటాము. సో, ధ్యానం చేసినప్పుడు ఏం చేస్తామంటే మనము శోధన చేస్తామంటున్నారు. సత్యం ఏంటి? దైవం ఏంటి? అని శోధన చేస్తాం. అప్పుడు శోధన చేసినప్పుడు ఆ శోధన లేని వాళ్ళకి ఈ భూలోకం ఒక్కటే ఉందని అనుకుంటారు. కానీ ఈ శోధన చేసిన వాళ్ళు ఆహ్, ఇంకా లోకాలున్నాయి, ఇంకా జీవులున్నాయి, ఇంకా జ్ఞానాలున్నాయి, ఇంకా కోణాలున్నాయి. ఇదే గాదు మనకు తెలిసిందే కాదు, మనం చూసేదే కాదు, ఇంకా మనం చూడనివి గూడా చాలా ఉన్నాయని తెలుసుకుంటారు. ఇలా ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞానం సిద్ధాంతాల పట్ల చక్కటి అవగాహనతో ఎరుకతో కూడిన మన జీవితాలు గడుపుతూ ఉంటే అవి మనకి అందించే అద్భుతమైన ఆనందాలని మనము ఆస్వాదించగలుగుతాము. మాస్టర్స్ నెక్స్ట్ చాప్టర్ లోకెళ్దాం ఇప్పుడు. మిత్రత్వంలో మనం దిట్టలం కావాలి. గాడ్ అంటే సృష్టికర్త. సృష్టికర్త అంటే స్వయం ప్రకాశాన్ని కలిగిన స్వీయ ఆత్మ కళ్యాణ కారకుడు. నిరంతర ధ్యాన సాధనతో అనేక వందల జన్మలు గడిపిన మనమంతా కూడా ఆత్మ స్వయం ప్రకాశంతో కూడిన స్వీయ సృష్టికర్త అంటే గాడ్ స్థాయిని ఎన్నడో పొంది ఉన్నాము. సో, గాడ్ మీనింగ్ ఏంటంటే క్రియేటర్ అని. ఆ క్రియేటరు ఆహ్, స్వీయ ఆత్మ కళ్యాణం తనకు తానే ఆహ్, క ఆత్మ కళ్యాణం చేసుకుంటాడు. కాబట్టి మనం కూడా ధ్యాన సాధన చేసినప్పుడు మన క్రియేషన్ మనమే చేసుకుంటాము. అది ఆల్రెడీ మనకు పొందే ఉన్నాము అంటున్నారక్కడ. ఇప్పుడు మనం గత అనేక జన్మలుగా చేస్తూ వచ్చిన లోక కళ్యాణ కార్యక్రమాల ఫలితంగా పొందిన గాడ్స్ అనబడే స్వీయ ఆత్మ కళ్యాణ కారకుల స్థాయి నుంచి
సామూహిక ప్రతిపత్తిని కలిగిన సహసృష్టికర్తలు. సో, మనకు మనం హ్మ్. గత జన్మల నుంచి మనం సహాయం చేసుకుంటూ వస్తున్నాము. కానీ ఇప్పుడు మనం ఇంకా ఎదగాల్సిందేంటంటే, కోఆపరేటివ్ క్రియేటర్స్ లాగా ఎదగాలి. అంటే మన కళ్యాణమే గాదు, మనతో సృష్టికర్తల అంటే విశ్వ కళ్యాణ కారకర్తల స్థాయికి ఎదగాలి అంటున్నారు. అంటే వేరే వాళ్ళ మేలు గూడా కోరుకోవాలి అని అంటున్నారిక్కడ. అందుకే ఇప్పుడు మనం అనేక ఇతర లోకాల ఆత్మస్వరూపులతో కలిసి విశ్వ కళ్యాణ యజ్ఞంలో కళాకారులందరూ కూడా ఎవరికి వారే తమ వాయిద్యాల ద్వారా అద్భుతమైన సంగీతాన్ని, కొత్త రాగాలను సృష్టించడంలో దిట్టలై ఉంటారు. దిట్టలైన ఈ సృష్టికర్తలంతా కలిసి తమ వాయిద్యాలైన సితార్, ఫ్లూట్, వైలిన్, మృదంగం, తబలా వంటి వాయిద్యాలన్నింటిపై తమవైన రాగాలు పలికిస్తూనే ఇతర రాగాలాపనలతో వాటిని సమన్వయపరుస్తూ పరస్పర సహకారంతో చక్కటి సింఫనీ నాద సంగీతాన్ని సృష్టిస్తారు. సో, ఇక్కడ ఎగ్జాంపుల్ ఎలా చెప్తున్నారంటే, మనం ఇండివిడ్యుయల్‌గా ఒక్కొక్క స్ మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్లే చేసే వాళ్ళకి వాళ్ళకొక్కొక్కటొస్తుంది. కానీ ఎలా చేయాలి అంటే, అందరం కలిసి ఎవరికి తెలిసింది వాళ్ళు ప్లే చేస్తూ, వేరే వాళ్ళతో సమన్వయం చేసుకుంటూ సింఫనీ ఎట్లా క్రియేట్ చేస్తారో, మనమందరం కలిసి విశ్వ కళ్యాణానికి ప్రయత్నించాలని చెప్తున్నారనమాట. ఇందుకు గాను వారు ఒకరు శృతిని మరొకరు ఎరుకలో ఉంచుకోవాలి. అంటే మన శృతే కాదు, వేరే వాళ్ళ శృతి కూడా మనం ఎరుకలో ఉంచుకోవాలి. ఒకరి లయను మరొకరు అందిపుచ్చుకోవాలి. సో, వేరే వాళ్ళ లయని ఒకరి తాళంతో మరొకరి తాళం మేళవించాలి. అప్పుడే సింఫనీ అవుతుంది. ఎవరికి వాళ్ళమే ప్లే చేస్తూ పోతూ ఉంటే అది సింఫనీ కాదనమాట. సో, ఏం చేయాలి మనము వాళ్ళ శృతిని, వాళ్ళ లయని, వాళ్ళ తాళాన్ని మన 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 శృతి, మన లయ, మన తాళంతో మేళవిస్తూ ఆ సింఫనీ నాద సంగీతం సృష్టిస్తారు వాళ్ళు. అలాగే మనం కూడా ఇక్కడ పరస్పర సహకారం చేసుకోవాలి. ఇక్కడ ఎవరేం చేస్తారు అన్నది వారి సొంతం. సో, వాళ్ళేం జేస్తారు, నేనేం జేస్తాను అది మన సొంతం. కానీ అంతా కలిసి ఒకానొక అద్భుతాన్ని సృష్టిస్తారు. సో, ఇప్పుడు ఇక్కడ సింఫనీలో వైలిన్ అతను ఎలా ప్లే జేస్తాడు, లేకపోతే ఫ్లూట్ అతను ఎలా ప్లే చేస్తాడు, ఎవరు ఇంటర్ఫియర్ అవ్వరు. కానీ వాళ్ళ పరస్పరం సహకారం చేసుకుంటారు. ఇప్పుడు మనం కూడా సృష్టి విశ్వ కళ్యాణంలో పనిచేసేటప్పుడు మనం ఏం చేస్తామనేది మన ఇష్టమే. కానీ సహకారంతో ఉండాలి. వేరే వాళ్ళతో సహకారంతో ఉండాలి. అలాగే మన పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ కూడా ఇక్కడ ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా తమ విభాగాల్లో ఎవరికి వారే స్వయం ప్రతిపత్తిని కలిగి ఉన్న సృష్టికర్తలు. అలాంటి సృష్టికర్తలంతా కలిసి పరస్పర సహకారంతో సృష్టికర్తలుగా తమ సృష్టి కళా నైపుణ్యాలను ఇతరుల సృష్టి కళా నైపుణ్యాలతో మేళవిస్తూ ఈ భూమి మీద కొత్తగా పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ అనే మహా అద్భుతాన్ని ఆవిర్భవింపజేశారు. సో, పిరమిడ్ మాస్టర్‌లందరూ కలిసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో నిపుణులనమాట. సపోజ్ సమ్ పీపుల్ థర్డ్ ఐ ఎక్స్‌పర్ట్ అయ్యుండొచ్చు. సమ్ పీపుల్ ఆకాషిక్ ట్రావెల్, సమ్ పీపుల్ అట్లా డిఫరెంట్ ఉండుండొచ్చు. కానీ వాళ్ళంతా కలిసి పిరమిడ్ ఆహ్, స్పిరిచ్యువల్ సొసైటీ మూవ్‌మెంట్‌కి వర్క్ చేస్తారు. అదొక మహా అద్భుతం. దాన్ని వాళ్ళు ఆవిర్భవింపజేశారు. దానికి వాళ్ళు సృష్టికర్తలయ్యారు. పిరమిడ్ మాస్టర్‌లంతా. పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్‌కి. ధ్యానంతో విస్తృత ప్రయోగాలు చేస్తూ అనుభవ జ్ఞానాన్ని ప్రోగు చేసుకోవడంలో మాస్టరీని పొందుతున్న వీరిని చూసి ధ్యానం చేయని వాళ్ళు స్ఫూర్తిని పొంది తాము కూడా ధ్యానం చేయడం మొదలుపెడతారు. సో, వీళ్ళందరిని చూసి ధ్యానం అసలు చేయని వాళ్ళు గూడా ధ్యానం చేస్తారనమాట. ఈ విధంగానే ప్రపంచమంతా కూడా ధ్యాన ప్రపంచమయ్యి అందరూ తమ బాధల నుంచి, కష్టాల నుంచి, రోగాల నుంచి శాశ్వతంగా విముక్తి పొందుతారు. సో, ఇట్లా అందరూ ఒకళ్ళని చూసి ఒకళ్ళు ధ్యానం చేస్తూ ఉంటే, ప్రపంచమంతా గూడా బాధల నుంచి, కష్టాల నుంచి, రోగాల నుంచి శాశ్వతంగా విముక్తి పొందుతారని చెప్తున్నారు. అంటే ఇక్కడ సంగీతం రానివాడు ఏదో ఒక రోజు నేనెందుకు సంగీతం నేర్చుకోలేదని ఏడ్చినట్లు, సితార్ వాయించడం రానివాడు నేనెందుకు సితార్ నేర్చుకోలేదని వగచినట్లు, ఏదో ఒక రోజు ఒకానొక ధ్యానం చెయ్యనివాడు నేనెందుకు ధ్యానం నేర్చుకోలేదని దుఃఖపడాల్సి వస్తుంది. సో, ఫిజికల్ వరల్డ్‌లో విద్యలు లేనప్పుడు మనం ఎందుకు నేర్చుకోలేదు అని అట్లా బాధపడతామో, ధ్యానం కూడా నేనెందుకు చేయలేదని బాధపడాల్సొస్తుంది అంటున్నారు. ఈ ప్రపంచంలో ఏది చేసినా చేయకపోయినా పర్వాలేదు కానీ, ధ్యానం చేయకపోతే మాత్రం ఎంతో కోల్పోవాల్సి వస్తుంది. ఇప్పుడు లోక విద్యలు మనం చేసినా చేయకపోయినా పర్వాలేదు. కానీ ధ్యానం చేయకపోతే మాత్రం చాలా కోల్పోతాము అని చెప్తున్నారిక్కడ. ఎందుకంటే ధ్యానం చేయకపోతే ఇక్కడే గాదు, వేరే లోకాల్లోకెళ్ళాక కూడా దుఃఖపడాల్సొస్తుందంటున్నారు. ఆహ్, దానివల్ల ఇక్కడ ఉన్నప్పుడే కాదు. ఇప్పుడు లోక విద్యలంటే ఇక్కడ ఉన్నప్పుడే కష్టపడతాం అది రాకపోతే. కానీ చనిపోయాక దానివల్ల ప్రభావం ఉండదు. కానీ ఈ ధ్యానం మాత్రం
ఇప్పుడు చేయకపోతే ఇప్పుడున్న భూమి మీద దుఃఖపడతాము. వేరే లోకాలకెళ్ళాక అక్కడ గూడా దుఃఖపడతాము. పైలోకాల్లో అంతా సత్యమే ఉంది. కానీ ఇక్కడికొచ్చాక కొంచెం మరపు వచ్చింది. అది కాస్త అసత్యంగా మారిపోయింది. పిరమిడ్ మాస్టర్‌లుగా మన పని అంతా కూడా ధ్యానం ద్వారా ప్రతి ఒక్కరిలో నా కొంచెం మరుపును పోగొట్టి, ప్రతి ఒక్కరూ సత్యం తెలుసుకునేట్లుగా చేయడం. పైలోకాల్లో ఉన్న బృందావనాలను ఇక్కడ పునఃస్థాపించి ప్రతి ఒక్కరూ గోవిందుని తత్వంతో వెలసిల్లేలా చేయడం. సో, మనం మర్చిపోయాం అన్నమాట. మనం ఎవరమనేది మనం మర్చిపోయాము. అదే ఇక్కడ పిరమిడ్ మాస్టర్‌లు వాళ్ళకి గుర్తు చేయాలి. మీరు సృష్టికర్తలు, మీరన్నీ చేయగలరు. మీలో మీరెందుకొచ్చారో ఇక్కడికి అసలు భూమి మీదకి అనేది చెప్పాలి వాళ్ళకి. అలా వాళ్ళకి గుర్తు చేసి వాళ్ళ మరుపును పిరమిడ్ మాస్టర్ పోగొట్టాలి. అప్పుడు అందరం గూడా గోవిందుని యొక్క తత్వంతో విలసిల్లుతాము. అప్పుడు మనం ఉన్న ప్రదేశం బృందావనం అవుతుంది. అసలు మనమంతా కూడా ఈ భూమి మీదకి రాకముందు పైలోకంలోని బృందావనాలలో సభ్యులమే. సో, మనం యాక్చువల్‌గా పైలోకంలో ఉన్న బృందావనంలో సభ్యులమనమాట. ఒకే ఒక ఆత్మ సత్యంతో, ఒకే ఆలోచనతో, ఒకే మాటతో కలిసే గోవిందులలో అక్కడ మనం ఆ బృందావనాల్లోని బృందగానాలకు మైమర్చిపోయిన వాళ్ళమే. సో, అక్కడ మనము అందరము ఒకే ఆలోచన ఉంటుంది. ఒకే ఆత్మ సత్యం ఉంటుంది. ఒకే మాటతో కలిసి జీవించామనమాట పైలోకాల్లో. కానీ ఇక్కడికొచ్చాక మరపు వల్ల మనము రకరకాలుగా జీవిస్తూ ఉంటాము. ఇప్పుడు ఇలాంటి బృందావనాలకి ఇప్పుడు ఇలాంటి బృందావనాలను ఈ భూమి మీద కూడా స్థాపించడం కోసమే మనం ఇక్కడికి దిగి వచ్చాము. ఫస్ట్ అసలు బ్యాక్ నేమ్ ఎనీ క్వశ్చన్స్ ఇప్పటి వరకు జరిగిన దాంట్లో? ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? యోగ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతం వీటి మీద? స్వప్న గారు, సబిత గారు? లేదండి. లేదు. సబిత గారు మీకు? లేవండి. ఏం లేదు. యా. ఫస్ట్ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఐల్ కంటిన్యూ. యా. ఎవరైనా ఏదైనా మాట్లాడతారా అంటే ఇప్పటి వరకు విన్న దాంట్లో అదే అడిగాను యాడ్ క్వశ్చన్. చేయడానికి ఏదైనా? ఇప్పుడు ఇందాక మీరు కర్మ సిద్ధాంతము, కర్మ ఫల సిద్ధాంతము అన్నారు. రెండు ఏమైనా సపరేట్ గా ఏమైనా మీరు డిఫైన్ చేశారా? లేదండి. కర్మఫల సిద్ధాంతం ఒక సిద్ధాంతం. ఓకే. కర్మకి కర్మఫలం ఉంటుంది గదా! ఏంటిది? ఎవరో మెసేజ్ పెట్టారు. లాగ్ I ఆఫ్ might అవుతుంది need to సబిత. log off అండి. ఓకే, షూర్ అండి సబిత గారు. యూ ఆల్రెడీ టోల్డ్ us. ఫైన్. See you again Thank you. and Thank you, recording madam. follow అవ్వండి మేడం. Yes, sure. థాంక్ యూ సార్. Sure. Thank you, madam. Yeah. సామూహిక చైతన్యంలో మాత్రమే నేను అనే పరిమిత స్థాయికి చెందిన మనస్సు నుంచి అంతా ఒక్కటే అని విశ్వవిస్తృత స్థాయికి చెందిన బృందావనంలోకి ప్రవేశిస్తాము. సంగీత జ్ఞానాన్ని కలిగి ఉన్న వాళ్ళంతా సంగీత కార్యక్రమాల్లో కలిసి పనిచేసినట్లు ఆత్మజ్ఞానంతో వెలసిల్లే వారందరూ పిరమిడ్ మాస్టర్లుగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్‌లో చేరుతుంటారు. చేరి మిత్రత్వంలో మరింత మరింత పట్టును సాధిస్తూ మిత్రత్వ దిట్టలుగా వెలుగుతుంటారు. కనుక ఈ ప్రపంచంలో డబ్బు, ఆస్తులు మరేం రాకపోయినా పర్వాలేదు కానీ, అందరితో మిత్రత్వం నరుపుతూ మిత్రత్వంలో దిట్టలు కాకపోతే లాభం లేదు. అందుకే మిత్రత్వంలో దిట్టలుగా కావడమే జన్మ లక్ష్యంగా పెట్టుకోవాలి. మానం, అవమానం, చావు, రేవు ఏదైనా కానీ పరస్పర మిత్రత్వాన్ని మాత్రం వదిలిపెట్టకపోవడమే బృందగాన లక్ష్యం. ఓకే. యెస్. వెరీ గుడ్ అండి. బృందావనం అనేది యాక్చువల్‌గా మొదట్లో ఒక రకమైన అభిప్రాయం మనకి ఎంకరేజ్ చేస్తారు. లైక్ సో మెనీ గోపికలు ఫర్ కృష్ణ అది ఇది. ఆయన రాసలీల జరిపారు అది ఇది అని. సో రాస అనేది దాని యొక్క మీనింగ్ కూడా మనకు ప్రాపంచికంగా చాలా డిఫరెంట్. యాక్చువల్‌గా రాస అనేది ఏంటంటే ఇట్ ఈస్ లైక్ తన్మయత్వం. సో ఆ భక్తి అనే తన్మయత్వము అది ప్రేమతత్వము. ప్రేమ అంటే అక్కడ మనం అగైన్ అక్కడ స్త్రీ పురుష ఫార్మ్స్ ఉండంగానే స్త్రీ పురుషుల ప్రేమ అనుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రాపంచికంగా. ఇట్ ఈస్ ప్రేమ అంటే ఏంటంటే స్పిరిచువల్‌గా ఇట్ ఈస్ లా ఆఫ్ అట్రాక్షన్. ప్రకృతి ఈస్ కనెక్టెడ్ టు ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీబడి, రైట్? సో అది ఆ అట్రాక్షన్, ఆ కనెక్టివ్‌నెస్‌ని ప్రేమ. అదే కనెక్టివ్‌నెస్ తోటి బృందావనం కూడా ఉంటుంది.
అక్కడ ప్రేమ అనేది తత్వము అంటే అక్కడ కనెక్టివ్నెస్ బిట్వీన్ వన్ టు ఈచ్ అదర్. అదే ఇక్కడ మ్మ్. చెప్తున్నారు పత్రిజీ గారు మ్మ్. కూడా. సో మా మీద అవమానాలు అవి ఇవి ఏమున్నా చేసినా కూడా ఆ మ్మ్. మిత్రత్వము బృందావనంలో లో లాంటి మిత్రత్వాన్ని పిరమిడ్ మాస్టర్స్ అందరూ కలిగి ఉండాలని చెప్తున్నారు ఆయన. అవునండి. అక్కడ ఎలా ఉంటారంటే ఇక్కడ చెప్తున్నారు. ఉమ్, ఒకే ఆత్మ సత్యంతో, ఒకే ఆలోచనతో, ఒకే మాటతో కలిసి జీవించే గోవిందుల్లా ఉంటారంట అక్కడ. గోవిందుల్లా ఉంటారు అది. ఒకే ఆలోచన, ఒకే ఆత్మ సత్యం, ఒకే మాట. యా, ఎందుకంటే దర్ ఆల్ కనెక్టెడ్ త్రూ వన్ కనెక్షన్ విచ్ ఈస్ కాల్డ్ ప్రకృతి కదా. అవును. సో అందరిది ఒకటే మాట ఒకటే బాట. సో అవునండి. ఏదైనా కూడా ఆ విశ్వంతో మాటే, విశ్వంతో మ్మ్. వేసిన భాషలే. ఆ మ్మ్. విశ్వం అయితే ఒకటి, పిరమిడ్ మాస్టర్స్ అయితే ఒకటి అనేటువంటి భావన అనేటువంటి తేడా లేకుండా ఒకేలాగా ఉండాలి. యా, మ్మ్. అది ధ్యానంలో ఉండటమే స్వర్గము. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. మన ధ్యాన సాధనే మనం చేసుకోవాలి. మన స్వాధ్యాయం మనమే చేసుకోవాలి. మన సజ్జన సాంగత్యం మనమే చేసుకోవాలి. ధ్యానం మన అజ్ఞానాన్ని హరించి వేస్తుంది కనుక మనం ధ్యానం చేశాక దుఃఖంలోంచి బయటకొచ్చి హాయిగా జీవిస్తాము. అందుకే కష్టాలు ఎక్కువైనప్పుడు, రోగాలు ఎక్కువైనప్పుడు, మరి దుఃఖాలు ఎక్కువైనప్పుడు మరింత ఎక్కువగా ధ్యానం చేయాలి. ధ్యానాన్ని హెచ్చించాలి. ఒక దగ్గర కదలకుండా కళ్ళు మూసుకొని కూర్చోవాలి. పరిగెత్తాలంటే కష్టం. కానీ కుదురుగా కూర్చోవడానికి ఏం బాధ? ధ్యానంలో లేకపోవడమే నరకం. మరి ధ్యానంలో ఉండటమే స్వర్గం. కాబట్టి మరింతగా ధ్యానం చేద్దాం. మరింతగా మనల్ని మనం ఉద్ధరించుకుందాం. బ్రహ్మర్షి పత్రిజీ. చాలా బాగుంది. అది కరెక్టే అది. ఎందుకంటే ఎప్పుడు కూడా ధ్యానంలో మనం లోపలికి కనెక్ట్ అవుతాం కాబట్టి ఆ లోపల ఉన్నదంతా ఏంటి? అంతా ఆనందమే. హ్మ్. అన్కండిషనల్ లవ్, ప్రశాంతత, చిదానంద స్థితి. ఇక మనం బయటకు వస్తేనే ఏడుపు. హ్మ్. యా, లోపల ఉంటే ఎప్పుడు ఆనందమే. అవును. యా, బ్యూటిఫుల్, బాగుందండి ఈవేళ. నెక్స్ట్ చాప్టర్ ఉందండి. ఎవరి ఆరోగ్యాన్ని వాళ్ళు అది కంటిన్యూ చేయమంటారా? ఆపుదామంటారా? ఇంకెన్ని ఉన్నాయి మనకి? ఆహ్, ఇది ఎన్ని పేజీలు ఉందో చూస్తా అండి. యా, ఇది నెక్స్ట్ చెప్పుకుందాం, మన ఆల్రెడీ టైం అయింది కదా. మీ ఇష్టం అండి. ప్రకృతి ఇది 2 పేజెస్ ఉందండి. నెక్స్ట్ చాప్టర్. యా, ఆ! ఇంకా మనం నెక్స్ట్ చెప్పుకుందాము నెక్స్ట్ వీక్. ఇంకా ఓకే మిగతా అండి. అందరు కూడా వస్తారు కదా. ఓకే అండి. అవును. ఎక్కువ మంది లేరు కదా ఇవాళ. ఎక్కువ మంది ఆపేద్దాం కూడా లేరు. ఇక్కడితోటి. యా. స్వప్న గారు మీరేమన్నా యాడ్ చేస్తారండి? స్వప్న గారు, హలో అండి. యా, ఏమైనా యాడ్ చేస్తారు? లేదండి. లేదు. ఓకే. యా, షూర్. యా, బాగుందండి. యా, మీరు థాంక్ యూ అండి. థాంక్ యూ 8:30కి. ఫర్ ద ఆపర్చునిటీ. ఓ అయ్యో, ఇట్స్ ఆర్ ప్లెజర్. 7:30కి, సారీ 8:30కి కనెక్ట్ అవ్వండి వీలుంటే. తప్పకుండా అండి. యా, షూర్. మీరు కూడా షూర్ స్వప్న అండి. గారు. షూర్ అండి. యా, అది నేను ఆల్రెడీ పెట్టాను కదా, అది మీటింగ్ ఐడి అది ఉంది కదా. యా షూర్. ఐ థింక్ నేను లింక్ కూడా పెట్టినట్టున్నా. ఓకే దెన్, సీ యూ అగైన్. ఓకే అండి. యా, బై. థాంక్ యూ. షూర్, సీ యూ అగైన్.